నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత మాజీ సీఎం జగన్ రాష్ట్రంలో కాకుండా కేంద్రం నుంచి తన రాజకీయాన్ని షురూ చేశారు. ఈ నేపథ్యంలో తాను కూడా ఇండియా కూటమిలో చేరుతానని అక్కడ చేస్తున్న ధర్నాలతో ఇండైరెక్ట్ గా పిలుపునిస్తున్నారు జగన్. ఈ నేపథ్యంలో జగన్ వేస్తున్న రాజకీయ అడుగులు ఆయన సోదరి షర్మిలకు షాక్ ఇస్తున్నాయని చెప్పాలి. అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి మంచి భవిష్యత్తు ఉందని, కాంగ్రెస్ పార్టీని బలపరిస్తే ఆటోమేటిక్ గా వైసీపీ బలహీన పడుతుందని షర్మిల అంచనా వేసుకున్నారు. ఎన్నికల తర్వాత కాంగ్రెస్ హైకమాండ్ పెద్దలు షర్మిలను ఢిల్లీకి పిలిచి మాట్లాడారు. ఆ సమయంలో జగన్ కాంగ్రెస్ దగ్గర అయితే ఏం చేద్దామని ప్రశ్నించినట్లుగా అప్పట్లో ప్రచారం జరిగింది. జగన్ మళ్ళీ ఇండియా కూటమిలో చేరినా కాంగ్రెస్ కు దగ్గరైనా షర్మిలకే ప్రాధాన్యం ఇస్తామని చెప్పి పంపించారని అనుకున్నారు. అందుకే షర్మిల ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత కాంగ్రెస్ సముద్రమని పిల్లకాలులన్నీ కాంగ్రెస్ లో చేరాల్సిందేనని ప్రకటించారు. ఎప్పటికైనా జగన్ కాంగ్రెస్ పంచన చేరాల్సిందేనని ఆమె అప్పట్లోనే తేల్చారు. కానీ ఇంత వేగంగా పరిణామాలు ఉంటాయని షర్మిల కూడా ఊహించి ఉండరు. కాంగ్రెస్ ఎంత బలపడితే అంత నష్టం వైసీపీకే. కాంగ్రెస్ దగ్గర అవుతున్న సంకేతాలను జగన్ పంపడం వెనుక ఇదే సీక్రెట్ ఉందనుకుంటున్నారు. తాను కాంగ్రెస్ నీడలోనే ఉన్నానన్న సంకేతాలను ఢిల్లీ ధర్నా ద్వారా ప్రజలకు పంపారు. ఓవైపు ఏపీపీసీసీ చీఫ్ షర్మిల జగన్ వైఎస్ జీవితాంతం వ్యతిరేకించిన బీజేపీకి అండగా ఉంటున్నారని, ముస్లిం దళితులను మోసం చేస్తున్నారని నేరుగా విమర్శలు గుప్పిస్తున్నారు. గత ఎన్నికల్లో వైసీపీ ఓట్ బ్యాంక్ కొంత షర్మిలకు వెళ్ళింది. ముఖ్యంగా రాయలసీమలో అంత ఘోరంగా ఓడిపోవడానికి కాంగ్రెస్ కూడా ఓ కారణమని చెప్పాలి. వచ్చే రోజుల్లో షర్మిల మరింత దూకుడుగా రాజకీయం చేసి ఓటు బ్యాంకు పెంచుకునే ప్రయత్నాల్లో ఉంది. షర్మిల ఎంత బలపడితే వైసీపీ అంత బలహీన పడుతుంది. వచ్చే ఎన్నికల నాటికి ఏపీ కాంగ్రెస్ 10% ఓట్లు తెచ్చుకుంటే జగన్ ఓటు బ్యాంకు 30% పడిపోతుంది. అప్పుడు ఇప్పుడు వచ్చినన్ని సీట్లు కూడా రాకపోవచ్చు. జగన్ ఢిల్లీ ధర్నాను హడావుడిగా ప్రకటించడం, దానికి ఇండియా కూటమి నేతలంతా పాల్గొనడం వెనుక ఉన్న ఓ ప్రణాళిక ఉందని ఎవరికైనా అర్థమవుతుంది. ఈ పరిణామాలు ఇప్పుడు షర్మిలకు ఇబ్బందే. ఆమె జగన్ పై విమర్శలు కూడా కొనసాగించవచ్చు. కానీ జగన్ దగ్గర అవుతున్నారు కాబట్టి షర్మిలను ప్రోత్సహించాలా లేదా అన్న దానిపై కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. జగన్ చాలా వేగంగా నిర్ణయం తీసుకున్నట్లుగా కనిపిస్తోంది. ఇప్పుడు షర్మిల ప్లాన్ బి ఆలోచించుకోవాల్సి ఉంది. కాంగ్రెస్ ను బతికించాలని షర్మిల ఆ పార్టీలో చేరలేదు. రాజకీయ అనివార్యాల కారణంగానే చేరారు. రాజకీయంగా తాను సస్టైన్ కావాలంటే కాంగ్రెస్ కు అండగా ఉండాల్సిందేని అనుకున్నారు. ఆమె రాజకీయాలపై దూకుడుగా ఉండటానికి కారణం జగనే. ఇప్పుడు ఆ జగనే మరోసారి ఆమెను నిర్వీర్యం చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నారని అనుకోవచ్చు. కాంగ్రెస్ కు తాను దగ్గరవ్వాలంటే షర్మిలకు రాజకీయ భవిష్యత్తు లేకుండా చేయాలన్నది జగన్ రెడ్డి మొదటి షరతుగా ఉంటుంది. ఎందుకంటే ఏపీలో వైసీపీ ఓటు బ్యాంకుకు షర్మిలనే ప్రధాన ముప్పు. ఈ విషయం గ్రహించినంత అమాయక రాజకీయ నాయకురాలు షర్మిల కాదనుకోవచ్చు. అందుకే జగన్ ఢిల్లీకి వెళ్లక ముందే ఇద్దరు వైసీపీ కార్యకర్తల మధ్య జరిగిన హత్య కేసు పేరుతో ఢిల్లీలో ధర్నా చేయడానికి వెళ్లారని ఆరోపించారు. అయితే ఇండియా కూటమితో ఆయన ముందే ఒప్పందం చేసుకున్నారని, కాస్త ఆలస్యంగా గ్రహించారని పలువురు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఈ పరిణామాలన్నింటినీ చూస్తే షర్మిల మరోసారి క్రాస్ రోడ్లో నిలబడినట్లు కనిపిస్తుంది. ఇప్పుడు ఆమె తీసుకునే నిర్ణయం కీలకం కానుంది. చెల్లితో రాజీ చేసుకోవడానికి జగన్ రెడీ అయితే ఆ ఫార్ములా షర్మిలకు ఓకే అయితే సమస్య ఉండదు. కానీ షర్మిల రాజకీయంగా ఎదగాలి అనుకుంటే ప్లాన్ బిని అమలు చేసుకునే అవకాశం ఉంది.